భారతదేశంలో లభించే లోహ ఖనిజ వనరులు చాలా రకాల లోహ ఖనిజాల గురించి టీశాట్ మీకు తెలియజేస్తుంది. ఇందులో మాంగనీస్, క్రోమైట్, బాక్సైట్, కాపర్, అలాగే ప్రస్తుతం పరుగులు పెడుతూ కొత్త శిఖరాలకు చేరుతున్న బంగారం లోహం గురించి తెలుసుకుందాం. లోహ ఖనిజం మాంగనీస్. మాంగనీస్ భూమిలో ధార్వార్ శిలాస్తరాల్లో ఎక్కువగా పైరోలూసైట్ రూపంలో లభ్యమవుతుంది. దీనిని ప్రధానంగా ఉక్కు, బ్యాటరీలు, పెయింట్స్, బ్లీచింగ్ పౌడర్, ఫోటోగ్రఫీ పరిశ్రమలలో, అలాగే మాంగనీసు తేలికగా ఉండడం వలన విమానాల బాడీ తయారీలోనూ ఉపయోగిస్తారు. 2024 మే ప్రకారం ప్రపంచంలో మాంగనీస్ నిల్వలలో జింబాబ్వే తర్వాత ఇండియా 2వ స్థానంలో ఉండగా, ఉత్పత్తిలో బ్రెజిల్, గాబన్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా తర్వాత స్థానంలో ఉన్నాయి. భారతదేశంలో మాంగనీస్ నిల్వల పరంగా ఒరిస్సా, కర్ణాటక రాష్ట్రాలు 1, 2వ స్థానాలలో, ఉత్పత్తిలో మధ్యప్రదేశ్, మహారాష్ట్రలు 1, 2వ స్థానాలలో ఉన్నాయి. భారతదేశంలో అత్యంత పురాతనమైన మాంగనీస్ గని శ్రీకాకుళం 1892. తెలంగాణలో మాంగనీస్ గనులు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఉన్నాయి. లోహ ఖనిజం క్రోమైట్. క్రోమైట్ ఖనిజం గోధుమ, నలుపు రంగును కలిగి ఆక్సైడ్ రూపంలో లభ్యమవుతుంది. ఈ లోహ ఖనిజంను విమాన, యుద్ధ నౌకలను తయారు చేయడంలో ఉపయోగిస్తారు. క్రోమైట్ నిల్వలలో ఉత్పత్తిలో ఒరిస్సా ప్రథమ స్థానంలో ఉంది. తెలంగాణలో క్రోమైట్ ఖనిజంను ఖమ్మం జిల్లాలోని గంగినేనిలో కనుగొన్నారు. లోహ ఖనిజం బాక్సైట్. 1821లో పియరీ బెర్టియర్ అనే జియాలజిస్ట్ దక్షిణ ఫ్రాన్స్లో లేస్ బాక్స్ అనే గ్రామం పేరు మీదుగా బాక్సైట్ అనే పేరు పెట్టారు. బాక్సైట్ హైడ్రేటెడ్ ఆక్సైడ్ రూపంలో ఉంటుంది. ఈ హైడ్రేటెడ్ ఆక్సైడ్ను అల్యూమినా, విశ్వ ఖనిజం అని పిలుస్తారు. బాక్సైట్ నుండి అల్యూమినియం తయారు చేయడానికి అధిక విద్యుత్ శక్తి అవసరం. అందుచేత అల్యూమినియం కర్మాగారాలను విద్యుత్ శక్తి కేంద్రాల సమీపంలో ఏర్పాటు చేస్తారు. 2024 మే ప్రకారం ప్రపంచంలో బాక్సైట్ నిల్వలలో మొదటి 3 స్థానాలలో గినియా, ఆస్ట్రేలియా, వియత్నాంలు ఉండగా భారత్ 7వ స్థానంలో ఉంది. బాక్సైట్ ఉత్పత్తిలో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉంది. అదేవిధంగా భారతదేశంలో బాక్సైట్ నిల్వలలో ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ మొదటి 2 స్థానాలలో, ఉత్పత్తి పరంగా ఒరిస్సా, గుజరాత్ తర్వాత స్థానాలలో ఉన్నాయి. లోహ ఖనిజం కాపర్. మానవుడు మొదటగా ఉపయోగించే లోహం కాపర్. ఇది చాల్కోపైరేట్, క్యూప్రసైట్, చాల్కోసైట్ అనే రూపాలలో లభ్యమవుతుంది. కాపర్ను ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్ పరిశ్రమలలో మిశ్రమ లోహ తయారీలో ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా కాపర్ ఉత్పత్తిలో నిల్వలలో చిలీ దేశం మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానంలో పెరూ దేశం ఉంది. భారతదేశంలో కాపర్ నిల్వల పరంగా రాజస్థాన్, ఉత్పత్తి పరంగా మధ్యప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉన్నాయి. తెలంగాణలో కాపర్ గనులు ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. లోహ ఖనిజం బంగారం. బంగారాన్ని నోబెల్ మెటల్ అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా బంగారం నిల్వలలో అమెరికా, ఉత్పత్తిలో చైనా ఉండగా భారతదేశం బంగారం ఉత్పత్తిలో 0.75% మాత్రమే ఉంది. దేశంలో బంగారం ఉత్పత్తిలో కర్ణాటక, నిల్వలలో బీహార్ ప్రథమ స్థానంలో ఉన్నాయి. దేశంలో అత్యంత లోతైన బంగారం గని కర్ణాటకలో ఉన్న కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. దీనినే ఛాంపియన్ రీఫ్ అని పిలుస్తారు.